స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం తెలుగులో క్లుప్తంగా. గౌరవనీయులైన పెద్దలకు, ఉపాధ్యాయులకు, నా ప్రియమైన సోదర సోదరీమణులకు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 మన క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, భారతీయుడిగా మనం గర్వంగా తలెత్తుకునే రోజు. ఈ రోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా చదువుకుంటున్నాం, మన భవిష్యత్తు గురించి స్వేచ్ఛగా కలలు కంటున్నాం. కానీ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో మహనీయుల పోరాటం ఉంది, ఎందరో వీరుల త్యాగం ఉంది, ఎన్నో కుటుంబాల కన్నీరు ఉంది. వారిలో కొందరి పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి, మరికొందరి పేర్లు మనకు తెలియకపోవచ్చు. కానీ వారు చేసిన త్యాగం మాత్రం ఈ దేశం ఉన్నంతకాలం మరిచిపోలేనిది. నిజమైన దేశభక్తి. దేశభక్తి అంటే కేవలం జెండాకు సెల్యూట్ చేయడం కాదు, మన బాధ్యతను నిజాయితీగా నిర్వహించడం కూడా దేశభక్తే. ఒక విద్యార్థి శ్రద్ధగా చదివితే అది దేశసేవే. ఒక ఉపాధ్యాయుడు మంచి పౌరులను తీర్చిదిద్దితే అది దేశసేవే. ఒక ఉద్యోగి నిజాయితీగా తన విధిని నిర్వహిస్తే అది దేశసేవే. మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రకృతిని కాపాడటం, తోటి మనిషిని గౌరవించటం, కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలను పక్కన పెట్టి మనమంతా భారతీయులం అని భావించటం, అదే నిజమైన దేశభక్తి. నా దేశం నా బాధ్యత. ఈరోజు ఈ త్రివర్ణ పతాకాన్ని చూస్తూ ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాదు, ఈ దేశానికి నేను ఏమి ఇవ్వగలను అని. ఎందుకంటే నిన్నటి తరాలు తమ త్యాగాలతో మనకు స్వతంత్ర భారతదేశాన్ని ఇచ్చాయి. మరి రేపటి తరాలకు మనం ఎలాంటి భారతదేశాన్ని ఇచ్చి వెళ్తాం? అది నిర్ణయించేది మరెవరో కాదు, మనమే. మన చేతిలో త్రివర్ణ పతాకం ఉంటే సరిపోదు, మన హృదయంలో భారతదేశం ఉండాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి వీరుడికి మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా దేశం నా గర్వం, నా భారతదేశం నా బాధ్యత. జై హింద్, జై భారత్. అందరికీ ధన్యవాదాలు.